హాయ్ అండి, అందరికీ నమస్కారం. చందమామ బిస్కెట్లు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి అనమాట. సో ఎక్కువ టైం ఏం పట్టదండి. సో వెంటనే అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. బయట కొనే పని ఉండదు. ఒక నెల రోజుల పాటు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటాయి అనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేశాను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు కప్ అంతా పంచదార తీసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఒక కప్పు, పెద్ద కప్పు నిండుగా అయితే నేను మైదా పిండి తీసుకున్నాను. నేను తీసుకున్న మైదా పిండికి పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార మొత్తం ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది వేసుకొని నేను కలిపేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేయట్లేదు, కాస్తంత వేసి ఈ పంచదార పొడి, ఈ బటర్ మొత్తం బాగా కలిసేలాగైతే ఒకసారి కలుపుకుంటున్నానండి. మెత్తటి ముద్దలాగైతే అవుతుందనమాట. కావాలంటే తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, కానీ అది కొద్దిగా ఎవుటుగా అనిపిస్తుంది. సో నేను అందుకే ఆయిల్తోనే చేశానమాట. కొద్దిగా అంతా బటర్ యూజ్ చేశాను. మొత్తం ఒకసారి అయితే ఇట్లా చేతితో బాగా మ్యాష్ చేసుకుంటే కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పంచదారని బటర్ కలిసి ముద్దలాగైతే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి చూడండి, ఇట్లా అవుతుంది కదా. ఇది తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక కప్పు నిండుగా అయితే ఆయిల్ తీసుకున్నాను. సో ఈ ఆయిల్ కూడా మొత్తం ఒకసారి కలిపేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. చేత్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా ఆయిల్ మొత్తం అందులో కలిసేలాగైతే చేత్తో బాగా కలిపేసుకోవాలి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదా విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. సో నేను ఇట్లా చేత్తో కలిపేసేసాను. చూడండి, ఇట్లయితే కలుపుకొని ఇందులోకి మైదా పిండి జల్లించుకొని తీసుకున్నానండి. ఒక కప్పు నిండుగా అయితే తీసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం. వంట సోడా కూడా కొద్దిగా అంతా వేస్తున్నానండి. చూడండి, వంట సోడా కూడా కొద్దిగా వేసి ఒక్కసారి మొత్తం అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా ఇట్లా పిసికినట్టు, మ్యాష్ చేసుకున్నట్టు కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది పిండికి బాగా పడుతుంది, కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా ఎంత పడుతుందో కూడా అర్థమవుతుంది అనమాట. ఇట్లయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న ఆయిల్ అయితే సరిపోలేదు, ఇంకాస్త పడుతుందండి. చూసుకొని వేసుకోవాలి. ఒకేసారి అయితే ఎక్కువ వేసుకొని కలుపుకోకూడదు అనమాట. సో చూడండి, ఇట్లయితే ఒకసారి బాగా కలుపుకొని ఇంకాస్త ఆయిల్ పడుతుంది కదా, కాస్త అంతా వేసి చూడండి, కొద్దిగా ఆయిల్ వేసా కదా, మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. సో సాగకుండా విరిగిపోవాలన్నమాట మనం కట్ చేయగలనే. చూడండి, ఇట్లా చపాతీ ముద్ద మాదిరిగా కలిపాను. ఇప్పుడు అది కట్ చేయగలనే కట్ అయిపోవాలి, సాగకుండా ఉండాలన్నమాట. సో పిండి అనేది ఈ మాదిరి కలుపుకుంటే సరిపోతుంది. గుల్లగాని చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు. సో ఇది పర్ఫెక్ట్గా అయితే ఆయిల్, బటర్ అనేది బాగా సరిపోయిందనమాట. సో చూడండి, ఇప్పుడు ఇందులో నుంచి నేను సగం పిండి ముద్ర అయితే తీసుకుంటున్నాను. 2 సార్లుగా అయితే నేను చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్ద మొత్తం ఈ చాపింగ్ బోర్డు మీద వేసుకొని మొత్తం చేత్తో ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో చపాతీ కర్రతో ఏం అవసరం ఉండదండి. పైన సాఫ్ట్ చేసుకోవడానికి చపాతీ కర్ర యూజ్ చేశాను అనమాట. చేత్తోనే మొత్తం ఇట్లా ఒత్తేసుకోవాలి రౌండ్గాను. మనం చూసుకొని చేత్తో ఎడ్జులు కూడా సమానంగా ఉండేటట్టు చేసుకోవాలన్నమాట. పైన కొద్దిగా సాఫ్ట్గా ఉండటానికి ఒక్కసారి అట్లా చపాతీ కర్రతో పైన అయితే అన్నానమాట. చూడండి, మరీ గట్టిగా వేస్తే పిండి అనేది అతుక్కుపోతుంది. సో లైట్గా ఇట్లా అనుకొని సమానం చేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి చందమామ షేప్ కావాలి కాబట్టి చేసుకోవాలన్నమాట అట్లా. ఇప్పుడైతే నేను ఈ ప్లేట్లోకి అయితే కాస్త నెయ్యి రాస్తున్నానండి. ఇందులోనే బిస్కెట్లు చేసుకునేది. సో నేనైతే ఇట్లా కోపుకుండే గ్లాస్ ఒకటైతే నేను తీసుకున్నానండి. దీంతో అయితే చందమామ బిస్కెట్లు కట్ చేసుకోవటానికి బాగా వస్తాయి కదా. సో ఇందులో అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. సో బిస్కెట్లు తయారు చేసేది కూడా ఉంటుందండి. సో దానికన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇట్లా గ్లాస్ అయితే యూజ్ చేసి తీసుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడైతే చూడండి, ఇట్లయితే కట్ చేస్తున్నాను. కరెక్ట్ సైజు బాగానే వస్తాయండి. ఇట్లా చేసి ఆ మొత్తం కూడా ఆ ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం మందంగా చేసుకోవాలి, బిస్కెట్లు ఉడకాలి కాబట్టి. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదు, మీడియం సైజుగా చేసుకుంటే మనకు సరిపోతుంది. బిస్కెట్లు ఎంత సైజు అనేది ఈ సైజ్ అయితే సరిపోతుందన్నమాట. చందమామ బిస్కెట్లు టేస్టీగాని చాలా బాగా వస్తాయండి.
చూడండి ఇట్లయితే నేను రెండోసారి కూడా ఇది పిండి ముద్ద అయితే కలిపేశాను. 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. మొత్తం చూడండి ఇట్లయితే ప్లేట్లో తయారు చేసి పెట్టేశాను అనమాట. 2 ప్లేట్లకైతే వచ్చినాయి అనమాట నాకు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి, ఉడికేటప్పుడు కొద్దిగా దగ్గరకు అంటుకుంటాయి. సో నాకైతే 2 ప్లేట్లకైతే వచ్చినాయి అనమాట. సో 2 ఒకేసారి అయితే నేను పొయ్యి మీద పెట్టబోతున్నాను, ఎందుకంటే లేట్ అవుతుంది కదండి. ఒకదాని తర్వాత ఒకటైతే చాలా లేట్ ప్రాసెస్ అనమాట. సో 2 ఒకేసారి అయితే వెంటనే అయిపోతాయి అని చెప్పేసి నేను 2 డేక్షాలు అయితే తీసుకొని ఇసుక అయితే పోస్తున్నాను. రెండిట్లో అయితే కాస్తంత ఇసుక అయితే పోసి ఉంచానండి. ఇంక ఇది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. చూడండి మందంగా ఉండేవి తీసుకుంటే సరిపోతుంది. సో ఇది తీసుకెళ్ళాను పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పొయ్యి మీద పెట్టేసేసి లైట్గా కాస్తంత వేడైన తర్వాత అడుగునైతే ఒక బాక్స్ మూత పెడుతున్నానండి. డైరెక్ట్ పెట్టకుండా ఇట్లా బాక్స్ మూత ఒకటి పెట్టేసుకొని దాని మీద అయితే ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తానన్నమాట. చూడండి ఇప్పుడు దీని మీద అయితే ప్లేట్ ఇట్లా పెట్టేస్తానండి. ఒక 25 నిమిషాలు అట్లా కదల్చకుండా మీడియం టు మరీ హై ఫ్లేమ్లో అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఖచ్చితంగా పట్టిద్దండి టైము. బాగా ఉడికిపోతాయి చూడండి. కొద్దిసేపు తర్వాత గొల్లగాను చాలా బాగా వస్తాయి. అడుగునంతా అయితే మనకు ఉడికేటప్పుడే మంచి స్మెల్, ఆ నెయ్యి ఫ్లేవర్తో మంచి స్మెల్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి బిస్కెట్లు అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట. మనకి రెండో వైపు కూడా లైట్గా ఎర్ర కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 5-6 నిమిషాలు ఉంచుకుంటే అటువైపు కూడా కాస్తంత ఎర్రగైతే ఉడుకుతాయి అన్నమాట. చూడండి నేనైతే ఒకవైపే కాల్చాను అనమాట. రెండో వైపు ఒక 2-3 నిమిషాలు జస్ట్ అట్లా ఉంచాను అంతే. సో మొత్తం బిస్కెట్లు అయితే ఊరకనే వచ్చేస్తాయండి, ఇవి ఉడకంగానే ఏం అంటుకుపోవు అనమాట. చూడండి ఈ బిస్కెట్స్ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సో జస్ట్ అట్లా తిప్పి 1 నిమిషం అట్లా ఉంచానండి. చాలా బాగుంటాయి బిస్కెట్లు అయితే. మొత్తం అయితే తిప్పేసాను అనమాట, గుల్లగా వస్తాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, అంత బాగున్నాయి అసలు. నెయ్యి ఫ్లేవర్తో తినడానికి మాత్రం పిల్లలకు కూడా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి అనమాట. చాలా బాగా వచ్చినాయండి బిస్కెట్లు అయితే. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూడండి నేను ఇక్కడ లైట్గా తుంపి చూపిస్తున్నాను. టేస్ట్ కానీ భలే కుదిరినాయి అనమాట. నేను తీసుకున్న పంచదార కూడా కరెక్ట్గా సరిపోయింది, తీపి అదంతా అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. చూడండి ఎంత గుల్లగాను బాగా వచ్చినాయి కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బిస్కెట్లు, చాలా టేస్టీగాను బాగుంటాయి అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనమాట. చందమామ బిస్కెట్లు అయితే రెడీ చేశానండి. సో ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక టేస్ట్ చేసి చూపిస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా వేడివేడిగా చందమామ బిస్కెట్లు చాలా టేస్టీగానే బాగున్నాయండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్.